హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మా రోజు ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో మండే రోజు తీసిన వీడియో. మా పిల్లలిద్దరైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడేమో నేను వంట చేస్తున్నాను. అన్నము టమాటో రసం చేస్తున్నాను ఇవాళ సింపుల్గా. మా పిల్లలకైతే ఇప్పుడు నుంచి మధ్యాహ్నం నుంచి స్కూలు, ఉదయమేమో 10వ తరగతి వాళ్ళకేమో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వీళ్ళకేమో మధ్యాహ్నం నుండి స్కూల్ స్టార్ట్ అయింది. ఇక ఇక్కడేమో ఒక పక్క వంట చేస్తూ ఇంకా బయటికి వచ్చాను బాల్కనీలోకి. ఇక్కడ చెట్లన్నీ ఈ మధ్య సరిగా పట్టించుకోవట్లేదు, అందుకే ఆకులన్నీ ఎండిపోతున్నాయి. ఇంకా వాటినన్నిటిని తీసేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ప్లేస్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా పెడదామని అనుకుంటాను, కానీ మాకు ఇక్కడ కొంచెమే కదా ప్లేస్ ఉండేది. ఇంకా ఉన్న దాంట్లోనే కొన్ని చెట్లనైతే ఇలా పెంచుతున్నాను. ఇదేమో తమలపాకు చెట్టు. ఈ తమలపాకు చెట్టు నాటి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకేమో అక్కడ దాకా వచ్చేసింది. చెట్లు అయితే ఎక్కువగా లేవు నా దగ్గర. తులసి చెట్టు, మనీ ప్లాంట్, తమలపాకు చెట్టు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా మా పిల్లలైతే దీక్షిత్ టీవీ చూస్తున్నాడు రెడీ అయిపోయి. మా పాప ఏమో స్నానం చేసుకొని ఇప్పుడేమో రెడీ అవుతుంది. ఇక్కడ ఈ మధ్య మా పాప ఒక్కటే రెడీ అయిపోతుంది, నా హెల్ప్ లేకుండా. తనే స్నానం చేసుకుంటుంది, తనే రెడీ అయిపోతుంది. జడ మాత్రం నేను వేస్తాను. కొంచెం కొంచెంగా ఇంకా పనులన్నీ నేర్చుకుంటున్నారు మా పిల్లలు నా హెల్ప్ లేకుండా. అందరికేమో ఉదయం మార్నింగ్ స్కూల్ ఉంటే వీళ్ళకేమో ఆఫ్టర్నూన్ స్కూల్ స్టార్ట్ అయింది. అంటే 10వ తరగతి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఇలా టైమింగ్స్ అనేది మారుతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడేమో రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోతారు. 1కి వెళ్ళి మళ్ళీ 5కి అలా వస్తారు ఇంటికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప ఒక్కటే రెడీ అయిపోతుంది. ఇంకా నేనేమో ఇక్కడికి వచ్చి ఇంక ఇవన్నీ తీసేస్తున్నాను. ఈ ఆకులన్నీ మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. అసలు ఈ మధ్య సరిగా వీటిని పట్టించుకోవట్లేదు, చెట్లని సరిగా వాటర్ వేయట్లేదు, అందుకే ఇలా అయిపోతున్నాయి. దీని మీద కొంచెం చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అసలే ఎండాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎక్కువగా ప్లేస్ ఉంటే ఇంకా మంచి మంచి చెట్లు పెట్టేదాన్ని. గులాబీ చెట్లు అట్లా ఏవైనా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటి చెట్లు పెడదామని నాకు చాలా ఇష్టం. కానీ ప్లేస్ లేదు కదా, ఇంకా ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి. కానీ కొంచెం ప్లేస్లో అయినా ఈ కొన్ని చెట్లని ఇలా పెట్టేశాను. వీటిని చూస్తూ ఉంటే ఈవినింగ్ టైంలో అలా వాటర్ వేసి కాసేపు ఇక్కడ కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా చెట్లని పెంచడం. ఇప్పుడైతే వంట అయితే అవుతుంది. ఇంకా అది స్టవ్ మీద పెట్టేసి ఇక్కడికేమో వచ్చాను నేను. ఇంకా పిల్లలు కూడా వాళ్ళకి ఇవాళ మధ్యాహ్నమే కాబట్టి స్కూల్ ఉదయం లేట్గా లేచారు. నెమ్మదిగా నిదానంగా రెడీ అయిపోతున్నారు, ఏ హడావిడి లేకుండా స్కూల్కి. ఇంకా ఏముందిలేండి, ఇదొక్క నెల. ఇంకా వచ్చే నెల ఏప్రిల్ 15కి అలా ఏమన్నా ఒకవేళ హాలిడేస్ ఇవ్వచ్చు, సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇంకా మేము ఊరు వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్తాము ఊరికి. అక్కడికి వెళ్ళి ఒక 15 రోజులు అలా ఉండేసి వస్తాము పిల్లలకి సెలవులు ఇచ్చిన తర్వాత. ఇంకా ఇక్కడేమో మా పాప ఇంకా రెడీ అవ్వడం ఇంకా అయిపోలేదు అనుకుంటా, ఇంకా రెడీ అవుతానే ఉంది. నేనైతే ఒక పక్క చెప్తూనే ఉన్నాను, తొందరగా రెడీ కాస్త అయితే టైం అవుతుంది, మళ్ళీ అన్నం తినాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్తున్నాను. ఆమెమో మెల్లగా రెడీ అవుతుంది. ఇంకా టీవీ చూసుకుంటూ టీవీ పెట్టాను. టీవీ చూస్తూ ఇంకా వాళ్ళ పనులేమో ఇలా ఉన్నాయన్నమాట. చేసి వీడియో వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడేమో అయిపోయిందా స్కూల్. ఏంటిది అది? 1 రూపీను? వావ్, చిక్కీలు బనానా. డాన్స్ ప్రోగ్రామ్ అయితే మాకు డాన్స్ ఫోన్ ఇస్తావు, డాన్స్ నేర్చుకుంటా. టీవీలో పెట్టుకో. అన్నం చూడలేను, తర్వాత కాసేపు ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చింది, కాసేపు అయిన తర్వాత టీవీ ఆన్ చేసి నేర్చుకో, సరేనా?
హోంవర్క్స్ ఏమైనా ఇచ్చిండ్రా? మమ్మీ అప్పుడు నేను నా ఫోటో పెట్టుకొని వేసిన కదా, అది కాకుండా ర్యాబిట్ది అది స్టిక్కర్ కొన్నారంట. పిక్చర్ కొని అది ఒకటి అతికిచ్చి దానికి బర్త్డే అన్ని టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. ఎగ్జామ్ ఎప్పుడంట? ఎగ్జామ్ ఇవాళ ఒకటి అయిపోయింది, ఇంగ్లీష్ ఫైనల్. అవునా? తెచ్చిన ఏంటి? కర్రీ తిన్నా కదా. అన్నం తిన్నావా లంచ్ టైంలో? మళ్ళీ నీకు అన్నం తెచ్చిన బగారా రైస్. ఓ థ్యాంక్ యూ. నో దీక్షిత్ అజగ్గా అక్కడ పెట్టి చిక్కీలు పాల ప్యాకెట్ తెస్తారా? అన్నం ఈ తాబేళ్ళు ఏం చేస్తున్నాయి? ఫుడ్ వేసిండ్రు ఇవాళ? ఇది ఇష్టం. దీక్షిత్ అన్న పాల ప్యాకెట్ తీసుకొని రాపో, కాఫీ పెట్టుకొని తాగుతాను. నువ్వు వెళ్ళేసి రాపో. మమ్మీ గుడ్ బాయ్ కదా నువ్వు. మమ్మీ టైం ఎంత అవుతుంది? టైము 5:30. నేను 5:30కి వచ్చాను. వెరీ గుడ్. 5కి వచ్చాను. అవును. రేపు పొద్దున అంట మన 28కి కలుపుతాను. ఇక ఇప్పుడైతే కాఫీ తాగుదామని చెప్పేసి కిచెన్లోకి వచ్చి పాలు పెట్టాను స్టవ్ మీద, అవి మరుగుతున్నాయి. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత కాసేపు ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చేసేసి గిన్నెలు కడిగేసి, ఇంకా ఆ తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసినవి ఉన్నాయి, అవి మడత పెట్టేటి చాలా ఉన్నాయి. ఆ బట్టలన్నీ ముందుగా మడత పెట్టేసేయాలి. రోజు అవి చేసేద్దాంలే అని పని అనుకుంటాను, కానీ కుదరదు. ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక పని ఉంటుంది, తర్వాత రోజు మడత పెట్టచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా చాలా అయిపోయాయి, కుర్జీ నిండా అయిపోయాయి బట్టలు. ఇంకా ముందుగా అయితే ఆ పని అయితే చేసేయాలి. ఇక్కడైతే కాఫీ కలపడం అయితే అయిపోతుంది, ఇంకా అది తాగేయాలి. ఇంకా ఇవాళ అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏదో పని ఉందని చెప్పేసి గ్యాస్ గురించి అది బుక్ మా పేరు మీద మార్చుకోవడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు ఇవాళ. గ్యాస్ బుక్ అయితే ఇన్ని రోజులు మా అత్త పేరు మీద ఉండేది, ఇంకా మా అత్తయ్య చనిపోయారు కదా, ఇంకా ఆ బుక్ మా పేరు మీదకి మార్చుకోవాలని చెప్పేసి ఈరోజు అక్కడికైతే వెళ్ళాడనమాట. ఇప్పుడేమో కాఫీ అయితే తాగుతున్నాము. ఇంకా ఇప్పుడేమో మా బాబు హోంవర్క్స్ అయితే రాసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరేమో హర్షు. వీళ్ళిద్దరైతే మంచిగా ఆడతారు. మా బాబు కోసం అయితే అదే పనిగా వస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్.
అయితే ఇక్కడ ఏదో తయారు చేస్తున్నాడు. ఏదో పేపర్ మీద చిన్న కార్ బొమ్మ పెట్టి దాన్ని పెన్సిల్తో మార్క్ చేసి ఆ తర్వాత కార్ లాగా అట్లనే కటింగ్ చేసి మళ్ళీ దానికి పెయింటింగ్లు అవి ఇవి వేస్తున్నాడు అనమాట. ఏదైనా కానీ టీవీలో కానీ ఫోన్లో కానీ ఇట్లా తయారు చేసేవి చూపిస్తారు కదా, వాటిని మంచిగా మైండ్లో పెట్టుకొని అన్నీ కొత్తగా ట్రై చేస్తుంటాడన్నమాట దీక్షిత్. బొమ్మలను అయితే మంచిగా తయారు చేస్తాడు అట్టపెట్టెలతో. కార్లు తయారు చేయడం, బైకులు తయారు చేయడం అలాంటివన్నీ మంచిగా ట్రై చేస్తూ ఉంటాడు. డ్రాయింగ్ కూడా మంచిగా వేస్తాడు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.